ఈ వీడియోలో ఆక్సిలరీ వెర్బ్స్ గురించి అండ్ ఆక్సిలరీ వెర్బ్స్ తర్వాత ఏ వెర్బ్స్ వాడాలి వాటి యూసేజ్ గురించి తెలుసుకోబోతున్నాం. మందరికి తెలుసు వెర్బ్ అంటే క్రియ అని. ఎనీ యాక్షన్ ఈజ్ ది వెర్బ్. ఆ ఈట్ ఏ కేక్ అన్నప్పుడు ఈట్ అనేది వెర్బ్. అలాగే షీ రైట్స్ ఏ లెటర్ అన్నప్పుడు రైట్ అనేది ఇక్కడ వెర్బ్. సో వెర్బ్ అనేది క్రియ, ఏదైనా ఒక పని సూచిస్తుంది అని మనకి తెలుసు. కానీ ఈ హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి అసలు? Helping verbs are verbs that help the main verb in a sentence by extending its meaning. అంటే ఒక సెంటెన్స్లో మెయిన్ వెర్బ్ అనేది ఎలా ఉంటుంది? మామూలుగా ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ తీసుకుంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అనే ఈ 3 కాంపోనెంట్స్ జనరల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్, ఐ రైట్ ఏ లెటర్ అన్నప్పుడు ఐ అనేది ఒక సబ్జెక్ట్, రైట్ అనేది వెర్బ్, లెటర్ అనేది ఆబ్జెక్ట్. సో SVO అనేది ఫార్ములా, సబ్జెక్ట్, వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్. షీ ఈట్స్ ఏ కేక్ ఆర్ దే వాచ్డ్ ఏ మూవీ అన్నప్పుడు దే అనేది సబ్జెక్ట్, వాచ్డ్ అనేది వెర్బ్, మూవీ అనేది ఆబ్జెక్ట్. సో ఈ నార్మల్ వెర్బ్ మనకి తెలుసు క్రియ. ఎనీ యాక్షన్ ఈజ్ ఏ వెర్బ్. అయితే హెల్పింగ్ వెర్బ్ అనేది ఈ వెర్బ్కి హెల్పింగ్ చేస్తుంది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ అని దీనికి పేరు వచ్చింది. హెల్పింగ్ వెర్బ్స్ అనేవి మెయిన్ వెర్బ్స్కి హెల్ప్గా ఉంటాయి. హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ ఇంపార్టెంట్ సిన్స్ దే ఆర్ నీడెడ్ టు మేకప్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్. అంటే ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని తయారు చేయడంలో హెల్పింగ్ వెర్బ్స్ పాత్ర ఉంటుంది. కాబట్టి హెల్పింగ్ వెర్బ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. దే ఆర్ కాల్డ్ ఆక్సిలరీ వెర్బ్స్. యాక్చువల్గా ఆక్సిలరీ వెర్బ్స్నే హెల్పింగ్ వెర్బ్స్ అని అంటాము. అవి 2 రకాలు. హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ 2 types. Primary helping verbs, modal helping verbs. Primary helping verbs, be forms, do forms, have forms are called primary helping verbs. Be forms 8. Is, are, am, was, were, be, being and been. Do forms 3. Do, does and did. Have forms 3. Have, has and had. Modal helping verbs 13. Shall, should, will, would, can, could, may, might, must, need, dare, ought to and use it. సో మామూలుగా హెల్పింగ్ వెర్బ్స్ అంటే డూ, బీ, హ్యావ్ ఈ 3 హెల్పింగ్ వెర్బ్స్ అని చెప్తారు. మళ్ళీ ఈ డూ, బీ, హ్యావ్లో కూడా డిఫరెంట్ వెర్బ్స్ ఫామ్స్ ఉంటాయి. డూకి డూ, డస్, డిడ్. బీకి యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, బీ, బీన్. హ్యావ్కి హ్యావ్, హ్యాజ్ అండ్ హ్యాడ్. సో ఇవేంటంటే ఒకే వెర్బ్ యొక్క డిఫరెంట్ వేరియేషన్స్, డిఫరెంట్ ఫామ్స్ అనమాట. అవి ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆక్సిలరీ వెర్బ్స్ తర్వాత ఏ వెర్బ్స్ వాడాలి వాటి యూసేజ్ గురించి తెలుసుకుందాం. మనకి డూ ఫామ్స్ ఉన్నాయి కదా, డూ, డస్, డిడ్ అని. ఈ డూ, డస్, డిడ్లని తప్పనిసరిగా హెల్పింగ్ వెర్బ్స్గా వాడినప్పుడు అవి మెయిన్ వెర్బ్ V1ని ఫాలో అవుతాయి. వీటి తర్వాత కంపల్సరీ మెయిన్ వెర్బ్ V1నే రాయాలి. ఎగ్జాంపుల్, he does not went to school. ఈ సెంటెన్స్లో డస్ నాట్ నెగిటివ్ సెంటెన్స్. ఈ డస్ తర్వాత అయినా, డిడ్ తర్వాత అయినా, డూ తర్వాత అయినా ఎప్పుడు కూడా వెర్బ్ 1నే రాయాలి. సో ఈ సెంటెన్స్ తప్పు. he does not go to school. వెర్బ్ 1 ఏంటి? గో. సో ఈ సెంటెన్స్ కరెక్ట్. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం కొన్ని వెబ్ ఫార్మ్ స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసి చెప్తా చూడండి. హెల్పింగ్ వెర్బ్స్ అండ్ మెయిన్ వెర్బ్స్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ అండ్ past tense in direct question. Play, played, played. Present form verb కి s or s లేకుండా వస్తే do plus play equal to play. How do they play cricket? Present. Subject third person singular అయితే verb కి s or s లు వస్తే does plus play equal to plays. Third person singular present. How does he play cricket? పాస్ట్లో డిడ్ రావాలి కానీ మెయిన్ వెర్బ్ ఎప్పుడు ఇన్ఫినిటివ్ అయి ఉండాలి. డిడ్ ప్లస్ ప్లే ఈక్వల్ టు ప్లేడ్. హౌ డిడ్ దే ప్లే క్రికెట్ ఎస్టర్డే? పాస్ట్. గో, వెంట్, గాన్. డూ ప్లస్ గో ఈక్వల్ టు గో. వేర్ డూ యూ గో ఎవ్రీ నైట్? డస్ ప్లస్ గో ఈక్వల్ టు గోస్. వేర్ డస్ షీ గో ఎవ్రీ నైట్?
Did plus go equal to went. Where did you go last night? Come, came, come. Do plus come equal to come. Why do you come late every day? Does plus come equal to comes. Why does she come late every day? Did plus come is equal to came. Why did you come late yesterday? Cut, cut, cut. Do plus cut equal to cut. Does plus cut equal to cuts. Did plus cut equal to cut. Cost, cost, cost. Do plus cost equal to cost. Does plus cost equal to cost. Did plus cost equal to cost. Broadcast, broadcast, broadcast. Broadcast is ఉండదు. Do plus broadcast equal to broadcast. Does plus broadcast equal to broadcasts. Did plus broadcast equal to broadcast. Telecast, telecast, telecast. Do plus telecast equal to telecast. Does plus telecast equal to telecasts. Did plus telecast equal to telecast. Read, read, read. Do plus read equal to read. Does plus read equal to reads. Did plus read equal to read. Spread, spread, spread. Do plus spread equal to spread. Does plus spread equal to spreads. Did plus spread equal to spread. Set, set, set. అస్తమించటం వెర్బ్. ఏర్పరచటం నౌన్. Do plus set equal to set. Does plus set equal to sets. Did plus set equal to set. Beat, bait, beaten. Do plus beat equal to beat. Does plus beat equal to beats. Did plus beat equal to beat. Bend, bent, bent. Do plus bend equal to bend. Does plus bend equal to bends. Did plus bend equal to bent. Send, sent, sent. Do plus send equal to send. Does plus send equal to sends. Did plus send equal to sent. Bind, bound, bound. Do plus bind equal to bind. Does plus bind equal to binds. Did plus bind equal to bound. సో ఈ విధంగా వస్తాయి. దే డిడ్ నాట్ గాన్ టు మూవీ. ఈ సెంటెన్స్లో డిడ్ తర్వాత వెర్బ్ గాన్ అని వచ్చింది. సో ఇది తప్పు. దే డిడ్ నాట్ గో టు మూవీ. V1 రావాలి కదా. సో గో ఈ సెంటెన్స్ కరెక్ట్. ఐ డోంట్ అటెండెడ్ టు ది ఫంక్షన్. ఇక్కడ డు నాట్ తర్వాత అటెండెడ్ ఉంది. ఇది తప్పు. అటెండ్, అటెండెడ్, అటెండెడ్. అటెండ్ V1. సో ఈ సెంటెన్స్ కరెక్ట్. ఈ డూ తర్వాత అయినా, డస్ తర్వాత అయినా, డిడ్ తర్వాత అయినా నెగిటివ్ సెంటెన్స్ రాసినప్పుడు వీటి తర్వాత మెయిన్ వెర్బ్ V1నే వాడాలి. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్. మనకి హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఉన్నాయి. వీటి తర్వాత ఎప్పుడైనా సరే మెయిన్ వెర్బ్ V3ని రాయాలి. ఎగ్జాంపుల్, ఈ హ్యాజ్ బ్రోక్ ది చైర్. ఈ సెంటెన్స్ రాంగ్. ఎందుకంటే ఈ సెంటెన్స్లో హ్యాజ్ తర్వాత బ్రోక్ ఉంది, కానీ హ్యాజ్ తర్వాత తప్పనిసరిగా మెయిన్ వెర్బ్ని V3లో రాయాలి. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. కాబట్టి ఈ హ్యాజ్ బ్రోక్ ఇన్ ది చైర్, బ్రోకెన్ అని రాయాలి. దే హ్యాడ్ సా ది మూవీ. ఈ సెంటెన్స్లో కూడా అంతే. ఇక్కడ హ్యాడ్ వచ్చింది, దాని తర్వాత మెయిన్ వెర్బ్ సా ఉంది. సో ఇది రాంగ్. దే హ్యాడ్ సీన్ ది మూవీ. సీ, సా, సీన్. సీన్ V3 కాబట్టి ఈ సెంటెన్స్ కరెక్ట్. ఐ హ్యావ్ రోడ్ ది లెటర్. తప్పు. ఐ హ్యావ్ రిటర్న్ ది లెటర్. రైట్, రోడ్, రిటర్న్. హ్యావ్ తర్వాత V3 రావాలి. సో ఈ సెంటెన్స్ కరెక్ట్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటి తర్వాత మెయిన్ వెర్బ్ V3నే అయి ఉండాలి. ఇక్కడ మనకి హ్యావ్, హ్యాజ్ రెండు ఒకటే మీనింగ్ని ఇస్తాయి. కాకపోతే అవి వాటి ముందున్న సబ్జెక్ట్ని బట్టి మారుతాయి. థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్లు గనక వస్తే వాటి తర్వాత హ్యాజ్ రాయాలి. ఐ, వి, యు, దే వీటి తర్వాత హ్యావ్ రాయాలి. తర్వాత మనకి టెన్స్ వచ్చినప్పుడు హ్యావ్, హ్యాజ్ రాయాల్సిన సందర్భంలో హ్యావ్ నేమ్, ఐ, వి, యు, దే తర్వాత హ్యాజ్ నేమ్, హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ తర్వాత రాయాలి. హీకి బదులుగా జెంట్ నేమ్ ఉండొచ్చు, షీకి బదులుగా లేడీ నేమ్ ఉండొచ్చు, ఇట్కి బదులుగా వస్తువు అవ్వచ్చు, జంతు అవ్వచ్చు. వాటి తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్కి ఎప్పుడు హ్యాజ్ వాడాలి. హ్యాజ్ ఎనీ సింగులర్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్, హీ కృష్ణ, షీ సిరి, ఇట్ ఎనీథింగ్ ఆర్ యానిమల్. మిగతా వాటి తర్వాత హ్యావ్ వాడాలి. హ్యావ్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్. ఐ, యు, దే, వి, మామ్ అండ్ డాడ్. ఇక హ్యాడ్ దేనికైనా హ్యాడ్నే వాడతాము, అది మారదు. హ్యాడ్ ఆల్ సబ్జెక్ట్స్ ఇన్ ది
పాస్ట్. హ్యావ్ హ్యాజ్ కన్ఫ్యూజ్గా ఉంటాయి, గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్, హీ హ్యాజ్ డిపాజిట్ ది మనీ. ఇక్కడ హ్యావ్ డిపాజిటా, హ్యాజ్ డిపాజిటా? ఇక్కడ హీ తర్వాత ఎప్పుడు కూడా ఏమి వాడాలి? హ్యాజ్ వాడాలి. సో హీ హ్యాజ్ డిపాజిట్ ది మనీ. షీ హ్యావ్ సీన్ ది మూవీ. ఇక్కడ షీ థర్డ్ పర్సన్ సింగులర్, ముందున్న సబ్జెక్ట్ని బట్టి మారుతుంది కాబట్టి షీ తర్వాత హ్యాజ్ రావాలి, హ్యావ్ రాకూడదు. షీ హ్యాజ్ సీన్ ది మూవీ అనాలి. ద డాగ్ హ్యావ్ ఈటెన్ ది ఫుడ్. ఇక్కడ వెర్బ్ ముందున్న సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి హ్యావ్ అనకూడదు, హ్యాజ్ రావాలి. ద డాగ్ హ్యాజ్ ఈటెన్ ది ఫుడ్. వీటి అన్ని గురించి మళ్ళీ విడివిడిగా క్లియర్గా అర్థం అవడం కోసం ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మోడల్ ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం.